గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ స్వీట్ పొటాటో హార్వెస్ట్ చేద్దాము. నేను స్వీట్ పొటాటోని జస్ట్ ఇట్లా ఈ కొమ్మలు ఉన్నాయి చూడండి, ఈ నాట్స్ ఉన్నాయి కదా, ఈ నాట్స్ని ఇప్పుడు కూడా నేను హార్వెస్ట్ చేశాక ఈ నాట్స్ని మళ్ళీ పెట్టేస్తాను అనమాట. అవి పెడితే ఎన్ని వచ్చాయో చూద్దాం. ఇదొక గ్రో బ్యాగ్లో పెట్టాను, ఇదొక గ్రో బ్యాగ్లో పెట్టాను, ఈ టబ్లో పెట్టాను. అంటే మనకి తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఈసారి ప్లాన్ చేసి పెట్టాను. టబ్స్లో కొంచెం కష్టం తీయడం. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. సో తీసి చూద్దాం దాని కింద ఎన్ని వచ్చాయో. ఇక్కడ ఉంది, ఇగో ఇక్కడేమో ఈ చెట్టు మొదట్లో ఉందండి. ఇది అసలు తీయడం చాలా కష్టం, ఎప్పుడు అలాగే వదిలేస్తున్నాము. ఇవాళ తీసి ట్రై చేద్దాం. కొంచెం ఇలా తవ్వి చూశాను, చూస్తే ఇక్కడ ఫామ్ అయి ఉన్నాయి చూడండి, ఇదిగోండి ఇక్కడ ఫామ్ అయి ఉన్నాయి. సో ఈ బ్యాగ్ని మనం ఉల్టా చేద్దాం. ఫస్ట్ ఇవి కట్ చేసేసుకుందామండి. కట్ చేసుకుంటే లాగడం ఈజీగా ఉంటుంది. ఇది మళ్ళీ మనం ప్లాంట్ చేసుకోవచ్చు. ఈ కణితులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మళ్ళీ రూట్స్ వస్తాయి. ఎలా పెడతానో కూడా చూపిస్తాను. ఈ గ్రౌండ్ కింద వచ్చేవన్నీ ఎప్పుడు ట్రెజరే అండి. ట్రెజర్ హంట్ అంటారు ఒక గేమ్, మీకు తెలుసు కదా. ట్రెజర్ హంట్లో అది ఎప్పుడు సర్ప్రైజే, కింద ఏముంటాయో మనకు తెలీదు. సో గ్రౌండ్లో వచ్చే మొక్కలు ఎప్పుడు సర్ప్రైజే. మట్టి చాలా గట్టిగా ఉందండి, ఇంత గట్టిగా ఉండకూడదు యాక్చువల్లీ. ఈ గ్రో బ్యాగ్లో ఇది ఒక్కటే వచ్చిందండి. చాలా పెద్దగా ఊరింది కానీ ఇంకా వచ్చి ఉంటే బాగుండేది. ఒకటే ఒకటి వచ్చింది. అండ్ ఇది రైట్ టైం. మనం ఇది ఇప్పుడు తీయపోతే అది చేదెక్కిపోతుంది, ప్లస్ పిండి పిండిలా అయిపోతుంది, మనకి ఉపయోగం ఉండదు. సో ఒకటి వచ్చింది, ఇంకోటి తీస్తున్నాము. ఇగో ఇది ఇంకా ఫామ్ అవుతుంది, ఇది మళ్ళీ పెట్టేస్తాను బ్యాగ్లో. ఇంకో గ్రో బ్యాగ్ తీస్తున్నాము, దీంట్లో ఎన్ని వస్తాయో చూద్దాం. ఇది సెకండ్ గ్రో బ్యాగ్ అండి. ఇదిగో ఇలా ఫామ్ అవుతున్నాయి. ఇవి అయినవి తీసుకుందాము. ఈ చిన్నవి మళ్ళీ రీపోర్ట్ చేసేద్దాం. ఈ పాటికి అసలు అవ్వాలండి, ఇంకో ఇలా ఉండిపోయి అన్నీ ఇగో చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇది కట్ అయిపోయింది. మట్టంతా చూస్తున్నాను ఇంకేమైనా ఉన్నాయేమో అని. ఏం లేవు, నేను మళ్ళీ రిపోర్ట్ చేసుకోవాలి. ఇంకొక టబ్ ఉంది, చూద్దాం అది కూడా. ఈ టబ్ తీసి వస్తున్నానండి ఏమైనా ఉన్నాయా అని. ఇది మట్టి గట్టిగా ఉంటే ఎంత కష్టమో తీయడం. ఏమీ ఫామ్ అయినట్టు లేవు. సో మళ్ళీ కప్పేస్తున్నాను, మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక చూద్దాం. ప్రస్తుతం అయితే నాకు అన్నీ ఇదిగో పిందెలే కనిపిస్తున్నాయి.
ఇంకోటి ఈ టబ్లో ఉందండి, కానీ తవ్వడం చాలా కష్టంగా ఉంది. ఇది చాలా గట్టిగా ఉంది. సో దీంట్లో ఉన్నాయో లేదో కూడా తెలీదు. ఎప్పటి నుంచో దీని ప్రాబ్లం ఇదే. వదిలేస్తాము, మళ్ళీ అవి చిగురు వచ్చేస్తూ ఉంటాయి. అంటే అడుగున దుంపలు ఉంటాయి కానీ మనకి తవ్వడానికి వీలుగా లేదు. సో ఫైనల్గా ఫామ్ అయింది ఇదే. మేబీ మేము చాలా తొందరగా తీసేసి ఉంటాము. మళ్ళీ ఇంకో హార్వెస్ట్తో, ఇంకో కొత్త రకంతో ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.